యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ. ఈ ఆలేరు మున్సిపాలిటీ సంబంధించి 8వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి బొట్ల సంపత్ గారు బరిలో ఉంటున్నారు. బొట్ల సంపత్ గారు ఎన్నో కార్యక్రమాలు సంఘమిత్ర ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఆలేరుకే సేవ చేసేటువంటి వ్యక్తి బొట్ల సంపత్ అని చెప్పొచ్చు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉపాధి సంబంధించి మహిళలకు కుటుంబ మిషన్లే కావచ్చు, వైద్యానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు అంటే కంటి ఆపరేషన్సే కావచ్చు, అదేవిధంగా ఎన్నో హెల్త్ క్యాంప్స్ చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా విద్యకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు బొట్ల సంపత్ గారు చేశారు. గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవలు ఆలేరు నియోజకవర్గానికి చేశారు, ఆలేరు మండలానికి చేశారు. అదేవిధంగా బొట్ల సంపత్కు అవకాశం వచ్చింది. బీసీ జనరల్ గా అవకాశం రావడం వల్ల 8వ వార్డు నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా సంపత్ గారు బరిలో ఉంటున్నారు. సంపత్ గారితో మాట్లాడదాం. సంపత్ గారు చెప్పండి, మీకు ఒక 8వ వార్డు బీసీ జనరల్ గా అవకాశం వచ్చింది. ఇప్పటికే మీరు ఆలేరులో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా ఈ వార్డుకు సంబంధించి ఏం చేద్దాం అనుకుంటారు? ఓటర్లు మిమ్మల్ని ఏమేమి అడుగుతున్నారు? ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పాటు ఈ సిసి రోడ్లు, మళ్ళీ అందులో వీధి లైట్లు, కుక్కల ఇబ్బంది ఉంది. అండ్ ఇంకోటి ముఖ్యమైన అవసరం ఏంటంటే వాటర్ ప్లాంట్ అండి. ప్రతి ఇంట్లో మంచినీటి అంటే త్రాగునీటి సదుపాయం లేదు. సో అంటే మన ఆలోచన ఏంటంటే త్రాగునీటి సదుపాయం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక వార్డుకి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచన చేయగలిగితే ఆలేరులో ఉన్న ప్రజలందరికీ చాలా ఖర్చు మిగిలిచ్చినట్టు అవుతుంది. అంటే సంపత్ గారు, ప్రధానంగా మీకు అనుభవం ఉంది, ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఆలేరులో చేశారు. విద్యే కాదు, వైద్యమే కాదు, ఉపాధికి సంబంధించి ఎంతో మందిని మీరు మంచి మార్గం వైపు తీసుకెళ్లారు. మీకు ఈ వార్డును అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. మరి ప్రధానంగా ఈ వార్డులో ఎలాంటి సమస్యలు గుర్తించారు? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా? 100కి 100% అండి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈ మున్సిపాలిటీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా రోడ్లైనా కానీ, వీధి దీపాలైనా కానీ, మనకు రోజు ఇంటికి వచ్చే చెత్త బండి అయినా కానీ, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. వీటిని గనక సరిగ్గా ఖర్చు పెట్టుకుంటే గనక నిజాయితీగా ఎన్నో సమస్యలకి మనం పరిష్కారం చూపొచ్చు. ఇప్పుడు ఉన్న ఇవన్నీ ఇప్పుడు రెడ్డిగూడెం చూసుకుంటే రోజు వచ్చే చెత్త బండి సరిగ్గా రావట్లేదండి. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే బీసీ కాలనీకి వచ్చేసరికి రోడ్లు అధ్వానం అండి. ఇంటర్నల్ రోడ్స్ చెప్తున్నా కదా, రోడ్ల మధ్య నుంచి వెళ్ళే డ్రైనేజ్ వెళ్ళడము, అక్కడ ఉన్న పిల్లలు కానీ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మా భరత్ నగర్ లో దాదాపుగా చాలా మందికి ఈ పక్షపాతం ఇవన్నీ రావడం జరుగుతుంది. మంచి నీరు ఉంటే గనక ఇట్లాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే సంపత్ గారు, చూస్తున్నా మీలో ఒక ఆవేశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆలేరులో 8వ వార్డు గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చేద్దామని వస్తున్నావు కదా, ఇలాంటి సమస్యలను గుర్తించావు కదా, ఓటర్లు ఇంకేమేమి అడుగుతున్నారు మిమ్మల్ని? ప్రధానంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఏం లేదండి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ నీట్ ఉండాలండి ఎప్పుడైనా కానీ. సో డ్రైనేజ్లు ముఖ్యంగా అవి చిన్న ఉండడము, ఇళ్ళ లెవెల్ కంటే మరీ పైనకి వచ్చేసేయడము, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే బీసీ కాలనీ అయితే అధ్వానం అండి. డ్రైనేజ్లు రోడ్డు పై నుంచే పోతుంటాయి. వాళ్ళకి ఇంటికి కనెక్టెడ్ గా ఒక డ్రైనేజ్ ఇదేమి లేవు. సో మరింకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో వీళ్ళకి మనము సరైన వైద్యాన్ని అందించగలిగితే కూడా కొద్దిగా పెద్ద రోగాలకి మనము ముందే ప్రికాషన్ గా కొంచెం పెద్ద డాక్టర్లని, అంటే నా ఆలోచన ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కొంచెం స్పెషలిస్ట్ డాక్టర్, మాది ఒక సంస్థ ఉంది, సంఘమిత్ర సేవా సమితి అనేది. మా సంస్థ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎవరైతే ఎండి చేస్తున్నారో లేకపోతే ఎంఎస్ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి వాళ్ళకి ప్రతి 3 నెలలకు ఒకసారి వారి సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. డెఫినెట్లీ వాళ్ళు వస్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా అంటే సంపత్ గారు, ఇంకా ప్రధానంగా
ఇక్కడ ఉన్నటువంటి మీరే అంటున్నారు బీసీ కాలనీ అభివృద్ధి చెందలేదు అంటారు కదా, ఈ బీసీ కాలనీకి మిమ్మల్ని గెలిపించినట్లయితే ఏం చేద్దాం అనుకుంటారు, వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు, ప్రధానంగా ఏ సమస్యను మొట్టమొదటిగా పరిష్కారం చేస్తారు? ఖచ్చితంగా అండి, నేను రోడ్ల కోసం అయితే కొట్లాడుతానండి. దారుణంగా ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇవన్నీ ప్రధాన సమస్యలు. దాంతో పాటు అక్కడ ఒక మంచి వాటర్ ప్లాంట్, అండ్ వాస్తవానికి ఇక్కడ మా భరత్ నగర్ ప్రజలు కూడా వాటర్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. మా సంస్థ ద్వారా మేము కంపెనీస్ని అప్రోచ్ అయ్యి లేకపోతే మా డోనర్స్ని అప్రోచ్ అయ్యి కంపల్సరీ ఇక్కడ మొట్టమొదటిగా ప్లాన్ చేసేది ఏంటంటే భరత్ నగర్లో ఒకటి, బీసీ కాలనీ ఒకటి వాటర్ ప్లాంట్ అండి. అండ్ ఇంకోటి డెఫినెట్లీ మా సంస్థ ద్వారా మేము డాక్టర్లను రిక్వెస్ట్ చేస్తాము. మా సంస్థలోనే డాక్టర్లు ఉన్నారండి, మా జనరల్ సెక్రటరీ కూడా డాక్టరే, జనరల్ సర్జన్. వారి మిత్రులందరూ కూడా రూరల్ డెవలప్మెంట్ అనే ఒక ఆలోచనతో వాళ్ళు ముందడుగేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తామని చెప్పేసి మాకు వాగ్దానం చేశారు. చివరిగా బొట్ల సంపత్ గారు, మీరు చూస్తున్నారు యువత చెడుదారి పడుతున్నారు, గ్రామాల్లో మాత్రం అదేవిధంగా ఆలయంలో కూడా యువత చెడుదారి పడుతుంది. యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు చూస్తున్నాం. ఎంతో మంది డ్రగ్స్ కు అలవాటైనటువంటి పరిస్థితి, మద్యానికి అలవాటైనటువంటి పరిస్థితి. యువత కోసం, యువకుల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? మేము ప్రజెంట్లీ ట్యూషన్ సెంటర్స్ నడిపిస్తున్నామండి. ఆలేరు మున్సిపల్లో అండ్ ఆలేరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ యూకేజీ నుంచి వాళ్ళు 7th 8th క్లాస్ వచ్చేంత వరకు వాళ్ళకు ఒక బలమైన ఫౌండేషన్, ఎడ్యుకేషన్తో పాటు సంస్కారం, మన తల్లిదండ్రుల విలువేంటి, పెద్దలకు ఇచ్చే విలువేంటి, ఇవన్నీ కూడా ఆ ట్యూషన్ సెంటర్లో మనం నేర్పిస్తామండి ఎడ్యుకేషన్తో పాటు. సో ఈ ఫౌండేషన్ని మేము స్ట్రాంగ్ చేయదలుచుకున్నాము. సో ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానము ఒక మంచి పౌరునిలాగా తీర్చిదిద్దే ఆలోచన మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఒక మంచి టీచర్ని పెట్టి చేస్తున్నాం. ఆల్రెడీ దాదాపుగా 180 మంది పిల్లలు ఫ్రీ ట్యూషన్స్ ద్వారా లబ్ధి చెందుతున్నారు. సో దాంతో పాటు యువత ఉండాల్సింది జిమ్లలో, గ్రౌండ్లలో, కాకపోతే ఇప్పుడు చెట్టుసాటున పోయి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అండ్ యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనం గ్రౌండ్లలో ఉండాలి, జిమ్లలో ఉండాలి, లైబ్రరీలలో ఉండాలి. సో మా సంస్థ ద్వారా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటు పోకండి, జిమ్లలో ఉండండి, గ్రౌండ్లలో ఉండండి, సేవా కార్యక్రమాలు చేయండి. కొద్దిగా మనకి సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది, సమాజంలో ఉన్న కష్టాలు తెలుస్తాయి. మనం చేయాలనుకునేవి అంటే మన ఉద్యోగాలు ఇవన్నిటి కూడా ఇంపార్టెన్స్ తెలుస్తుంది. దీనివల్ల మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకటి ఉంటుంది. సో దీనివల్ల మన ఊరు బాగుంటది. అందరు రెస్పాన్సిబుల్గా ఉండి వారి పనులలో పడితే మన ఊరు బాగుపడుతుంది, అందరు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆలేరు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, నేను 8వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిలాగా ఉన్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 3వ నెంబరు, కమలం పువ్వు గుర్తు. మీరు మాకు సపోర్ట్ చేసి, మేము ఆల్రెడీ రూరల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తోని మేము ముందుకు వచ్చాము. సో ఒక ప్రతినిధిగా మీరు మాకు అవకాశం ఇస్తే అక్కడ ఆఫీసులలో మీ గొంతుకై మేము అక్కడ గజమెత్తుతాము. చూస్తున్నాం, యువకుడు ఉత్సాహవంతుడు, పేద ప్రజల కోసం పోరాటం చేద్దామని వచ్చాడు. ఉన్నటువంటి వార్డును అభివృద్ధి చేస్తానన్నాడు. ఆయన ముఖంలోనే కనిపిస్తుంది ఈ వార్డు అనేది ఏ విధంగా ఉందో. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా ఈ వార్డును అభివృద్ధి పరుస్తాం. ఈ యొక్క వార్డుకు సంబంధించి అంటే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే నేను గలమెత్తుతాను, చదువుకున్నటువంటి వ్యక్తిగా మీకు సహాయం చేస్తాను, ఎప్పుడు కూడా మీ ఇంటే ఉంటాను. ఇప్పటికే రూరల్ డెవలప్మెంట్ కింద ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఈ ఒక్క అవకాశం, నేను అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఆలేరులో ఉన్నటువంటి 8వ వార్డును ఒక అద్భుత వార్డుగా తీర్చిదిద్దానని చెప్పి బొట్ల సంపత్ గారు చెప్తున్నారు. ఆ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి అతను చెప్పినటువంటి విషయం. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, ఆలేరు మున్సిపాలిటీ 8వ వార్డు.